దేవుడు ఎలా అయితే అధికారో, దేవుడు ఎలా అయితే దేవుడికి అన్ని ఎలాగైతే లోబడతాయో, ఆకాశము భూమి సముద్రం అన్నీ కూడా దేవుడు చెప్పిన పని తూచా తప్పకుండా చేస్తాయే, అలాగే నరునికి కూడా అంతే ఆధిక్యత ఇచ్చాడు. భూమి మీద నరునికి కూడా ఏమిచ్చాడు? అంతే ఆధిక్యత ఇచ్చాడు. కానీ మనిషి ఏం చేశాడు అంటే పాపము చేసి దానిని పోగొట్టుకున్నాడు. నిజంగా దావీదు గారికి ఎంత అవగాహన ఉందో చూడండి. అయ్యా అసలు నువ్వు ఏంటయ్యా, ఎంత ప్రభావం కలిగింది ఏంటి నీ నామము, ఎంత శక్తి కలిగింది ఏంటి నీ నామము, ఎంత ప్రేమ కలిగింది ఏంటి నీ నామము. ఒక చిన్నవాడు, ఏమీ లేనివాడు, కడుపేద నిరుపేద జ్ఞానం లేనివాడు, వాడు కూడా కన్నీరు గార్చి ప్రార్థన చేసి అయ్యా నన్ను కాపాడు, అయ్యా నన్ను రక్షించు అని అడిగితే ఎమ్మటే నువ్వు వాళ్ళందరినీ కూడా ఒక మంచి దుర్గంగా నువ్వు ఉండి వాళ్ళ వెనక ఎవ్వడు కూడా వాళ్ళని ఏమి చేయకుండా ఎలా కాపాడగలుగుతున్నావయ్యా? ఇంత ప్రేమ నీవు ఎలా చూపించగలుగుతున్నావు? ఇంత శక్తి ఎలా చూపించగలుగుతున్నావు? అసలు నీకు ఏంటి అవసరం? అసలు 24 గంటలు వాళ్ళ ధ్యాసే, 24 గంటలు కుమారులు కుమార్తెల ధ్యాసే. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం బాధలు పడుతున్నారని 24 గంటలు నువ్వు నరపుత్రుని దర్శించడానికి, వాడి గురించే ఆలోచించడానికి, వాడి మీదే మనసు నిలుపుకోవడానికి ఏముందయ్యా? తండ్రి హృదయాన్ని అర్థం చేసుకున్న దావీదు నిజంగా అతనికి నిజంగా ఏమైపోతుందంటే ఒక విధమైన స్థితి. దావీదు స్థితి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. గొర్రెలు కాచుకునేవాడు, బాలుడు, గొల్లియాతుని చంపేశాడు. అదంతా నెమరు వేసుకుంటాను అనుకుంటాడు. ఆయనప్పుడు ఇదంతా గుర్తుండకపోవచ్చు, ఆ ప్రవచనం అవన్నీ. కానీ ఆయనప్పుడు ఆయన జీవితం మాత్రమే గుర్తుంది ఆయనకి. నాకు అన్ని నా కాలి కింద ఎందుకు తెచ్చావు నువ్వు? అన్ని నాకు ఫేవర్ చేసేలా ఎలా తీసుకొచ్చావు నువ్వు? మీరు బాధలు మాత్రమే చూస్తున్నారు. దావీదు సౌలు తరుముతున్నాడని. కానీ దాని వెనక సౌలు చేతుల నుండి కాపాడుతున్నాడు అన్నది మర్చిపోయారు. సౌలు తరమటం మాత్రమే మనం చూస్తున్నాం, కానీ ఇదిగో అసలు సంబంధం లేని యోనాతాన్ అనే వ్యక్తిని ప్రత్యేకంగా సౌలు గర్భాన పుట్టిన కుమారుని మనసు కదిలించడం మీరు చూడట్లేదు. ఇదంతా ఆలోచన చేస్తుంటే అతనికి మైండ్ పోతుంది. ఏంటి, నన్ను నువ్వు గుర్తుపెట్టుకుంటున్నావా? నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? నన్ను కాపాడడానికి నువ్వు ఒక దుర్గాలు స్థాపిస్తున్నావా? నా శత్రువులను మాన్పివేయటానికై, నన్ను కాపాడటానికై నా వెనక ఒక దుర్గంగా నువ్వు నిలబడ్డావా? ఏ పార్టీ వాళ్ళమయ్యా మేము? అసలు నీ ఆ చేతి పనులు చూస్తే ఒక అబ్బురం అనిపిస్తుంది. కానీ నువ్వు వాటన్నిటిని వదిలేసి నరపుత్రుని దర్శిస్తున్నావు, వాడి గోడిని వింటున్నావు, వాడికి అన్నిటిని చూస్తున్నావు, వాడి కోసం దిగొస్తున్నావు, ప్రతిదీ కూడా వాని పాదముల క్రింద పెట్టి ఉన్నావు. నిజంగా ప్రియమైన దేవుని పిల్లరా, ఆ స్థితినంతా ఆలోచిస్తున్నప్పుడు దావీదికి దేవుడు అందుకే అంతెక్కాడు. దావీదును ఊరకే హృదయానుసారుడైన ఇష్టానుసారుడైన మనుషుడని అనలేదు ప్రియమైన దేవుని పిల్లరా. దేవుని హృదయాన్ని ఆయన పసిగట్టి, దేవుని ప్రేమని, దేవుని సామర్థ్యాన్ని, దేవుని సర్వాధికారాన్ని, దేవుని సర్వశక్తితనాన్ని ప్రతిదీ కూడా ఆయన అనుభవించాడు తన జీవితంలో. ప్రతిదాన్ని మా పాదాల కింద ఉంచావు కదా నాయన. ప్రతిదీ మనకి ఇప్పుడు ఎందుకు లోబడటం లేదు తెలుసా? ఆత్మీయంగా మీరు ఆలోచన చేయండి. ఏ పరిస్థితులు మనకు ఎందుకు అనుకూలంగా ఉండటం లేదు తెలుసా? మనము దావీదులాగా దేవుని మీద ఆధారపడటం లేదు కాబట్టి. మరి మన చుట్టూ ఎందుకు దుర్గాలు ఏర్పరచట్లేదు దేవుడు? మనం ఎందుకు దేవుడు నిలబడటం లేదు? మనము దావీదులాగా దేవుని ఆనుకోలేదు. దావీదులాగా తన తరానికి సేవ చేసి నిద్రించినట్టు మనం కూడా మన తరానికి సేవ చేసి నిద్రించాలని ఆలోచన. దావీదులాగా దివారాత్రులను ధ్యానిద్దామని వాక్యాన్ని, దావీదులాగా దివారాత్రులను ధ్యానించి ఆ వాక్యం మీద ఆశ పెట్టుకుని బ్రతుకుదామని, దావీదులాగా ముమ్మారు ప్రార్థన చేద్దామని, ఇవన్నీ కూడా మనం ఏం చేసాం? విడిచిపెట్టాం. ఇవన్నీ కూడా మనం ఏం చేసాం? మరిచిపోయాం. అందుకే మీకు తెలిసే లేదు, మన శత్రువులను దేవుడు మాన్పివేయట్లేదు. దావీదు శత్రువులను దేవుడు మాన్పివేసి ఆయన చుట్టూ ఒక దుర్గం స్థాపించాడంట కదా. మరి మన చుట్టూ ఒక దుర్గం స్థాపించి ఎందుకు మన శత్రువులను మాన్పివేయట్లేదు? దేవుని మీద మనము అంతగా ఆనుకునే స్వభావాన్ని విడిచిపెట్టాం.